స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోబోతున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న లోకేష్ అక్కడి నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన SMS-1 యూనిట్ కు వెళ్లనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్న క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడబోతున్నారు. అనంతరం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వం చూసుకుంటానమ్మా, ధైర్యంగా ఉండండి. ఎప్పుడైనా ఉందా మనం చూసాం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి కేంద్ర రాష్ట్రాలు, అటు కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, ఇటుపక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, సీఎం మంత్రులు, అధికారులందరూ కూడా తరలివచ్చినటువంటి సందర్భం మనం చూసాము. ఈ రోజు లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. బాధితులను పరామర్శించబోతున్నారు. ఏదైతే క్షతగాతులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారిని కూడా పరామర్శించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. రెడ్ భార్గవ్, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటనే దానికి సంబంధించి నిన్ననే కేంద్ర మంత్రి, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి కూడా అక్కడ ఏం జరిగిందనే వివరాలను తెలుసుకోవడానికి వెళ్ళినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా హుటాహుటిన అక్కడ ఒక అధికార యంత్రాంగంతో మాట్లాడడంతో పాటు అర్ధరాత్రి ఆ ప్రాంతానికి అటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, సహాయ మంత్రి అటు ఇద్దరు కూడా చేరుకున్నారు. స్థానిక ఎంపీ అలాగే స్థానిక కేంద్ర మంత్రులు కూడా కలిసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరీక్షించిన తర్వాత అక్కడ ఒక కమిటీని కూడా వేసి అసలు ప్లాంట్ లో ఏం జరిగింది, ఆ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదానికి కారణం ఏంటి, ఎందుకు అది పేలిపోయింది అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం SMS-1 ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ స్టీల్ మెల్టింగ్ ప్లాంట్ వద్ద అయితే పూర్తి క్షుణ్ణంగా పరిశీలించాలని ఒక కమిటీని వేసి ఆదేశించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 8 మంది మృత్యువాత చెందడం, మరొక 6 పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఈ ఘటన చాలా సీరియస్ గా కూడా ఆ ఉక్కు శాఖ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం క్షతగాత్రులకు, బాధితుల్ని ఆదుకోవడమే కాకుండా ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఆ స్టీల్ ప్లాంట్ లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దాదాపు వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో కూడా నిత్యం ఇదేమీ కొత్తగా చేసినటువంటి పని కాదు, అనునిత్యం జరిగేటువంటి ఆ స్టీల్ మెల్టింగ్ చేసేటువంటి ఘటన ఏదైతే ఉంటుందో అది అనునిత్యం కూడా జరుగుతూనే ఉంటుంది. SMS-1 లో జరిగినటువంటి పని చేయడానికి కూడా కార్మికులు వెళ్ళగా ఇది ఒక్కసారిగా ఊహాకందని విధంగా కూడా ల్యాడ్లు భారీ శబ్దంతో పేలిపోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని ఇప్పటికీ వారు స్పష్టం చేశారు. దాదాపు 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్నటువంటి సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా కూడా మీద పడడంతో కార్మికులు తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో వారు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం అటు తెలుగు రాష్ట్రాల్లో సైతం అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తారు. వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి ఘటన అయితే నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటన మరొకసారి జరగకుండా ఉండడంతో పాటు ఇప్పుడు ఏ విధంగా పేలిపోయింది ల్యాడిల్ అనే కోణంలో ఈ కమిటీ అనేది కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఆరా తీయడంతో పాటు అక్కడ నిపుణులు కూడా ప్రాంతానికి చేరుకొని అక్కడ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.